ప్రభుత్వానికి మా లంక గ్రామాల తరపున నమస్కారాలు తెలియజేస్తున్నాం. గత 30 సంవత్సరాలుగా లంక గ్రామాలు రవాణా సౌకర్యానికి నోచుకోని విధంగా గత 30 సంవత్సరాలుగా ఉన్నాయి. ఈ మధ్యనే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మా లంక గ్రామాల యొక్క రూపురేఖలు మారాయి. అలాగే రవాణా సౌకర్యాలు కూడా చాలా బెటర్గా, మునుపటికి మేకి చాలా బెటర్గా ఉన్నాయి. ఈ మధ్యనే మన చంద్రబాబు నాయుడు గారు, సీఎం చంద్రబాబు నాయుడు గారి దయ వల్ల, పవన్ కళ్యాణ్ వల్ల దయ వల్ల, అలాగే లోకేష్ గారి దయ వల్ల, మా ఎమ్మెల్యే స్థానిక శాసనసభ్యులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారి దయ వల్ల మరి గతంలో ఎన్నిసార్లు ప్రయత్నించినా కానీ మరి పెదట్లగాడి నుంచి ఇంగిలిపాలంక రోడ్డు మరి రవాణా సౌకర్యానికి నోచుకోలేదు. మరి కామినేని శ్రీనివాస్ గారు చొరవ వల్ల ఈ మధ్యన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ఆర్థిక ఇబ్బందులుగా ఉన్నప్పటికీ మరి మా రోడ్డుకి 7,80,00,000 రూపాయలు మరి కేటాయించడం అంటే ప్రస్తుతం ఉన్న రోజుల్లో ఆర్థిక పరిస్థితుల్లో మరి సామాన్య విషయం అయినదే కాదు. మరి మా పట్టు వదలని విక్రమార్కుల డాక్టర్ కామినేని శ్రీనివాస్ గారు ఆ రోడ్డు కోసం పట్టుబట్టి మరి మాకు ఆ ప్రజలకి, అక్కడున్న స్థానిక కొల్లేరు ప్రజలకి రవాణా సౌకర్యాలు మెరుగుపరచడం జరిగింది. దాని దరిమిల మాకు కూడా అటు గుడివాడ నుంచి మరి పెనమాకలంక వరకు కూడా ఆర్టీసీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే మాకు ఎక్కువగా ఏలూరు డివిజన్కి రావడం మాకు ఎక్కువగా అలవాటైంది. ఎందుకంటే స్థానికంగా ఉన్న మత్స్యకారులు వేటలాడుకుని ఆ యొక్క మత్స్య సంపదని ఏలూరు మార్కెట్కి తీసుకొచ్చి మరి మార్కెట్ చేసుకుని వెళ్ళటం అనేది ప్రతిరోజు మా యొక్క కార్యక్రమం. మరి ఎన్నో సంవత్సరాలుగా పూర్వం నుంచి కూడా వస్తున్న ఈ యొక్క కార్యక్రమం వలన సరైన బస్సు సౌకర్యం లేక మరి ప్రజలు ఇబ్బంది పడటం కూడా జరిగింది. దాని దరిమిల మొన్న ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు కూడా మేము ఎమ్మెల్యే గారితో మాట్లాడటం కూడా జరిగింది. ఆ విషయమై బస్సు అనేది ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పేసి ఎమ్మెల్యే గారు కూడా అనడం జరిగింది. దాని దరిమిల ఇప్పుడు కూడా ఇక్కడ గోదావరి ఏలూరు డివిజన్కి వచ్చి మరి ఏలూరు నుంచి ఇంగిలిపాక లంక వరకు ఒక బస్సు అనేది ఏర్పాటు చేస్తే ఆ లంక గ్రామాల ప్రజలందరూ కూడా ఆ బస్సును ఉపయోగించుకొని మరి మార్కెట్కి వచ్చి మార్కెట్ చేసుకుని వెళ్ళటం జరుగుతుంది. ప్రజలకి ఎంతో ఉపయోగపడుతుంది. కాబట్టి మేము కూడా ఆ బస్సు ఏలూరు నుంచి ఇంగిలిపాక లంక వరకు పొద్దున్నే సాయంత్రం కూడా ఏర్పాటు చేయమని అడగటం కూడా జరుగుతుంది. మరి ఈ యొక్క అవకాశాన్ని మాకు కల్పించమని మేము కూటమి ప్రభుత్వం అందరికీ మంత్రివర్యులకు కానీ, అలాగే ఎంపీ గారికి కానీ, అలాగే ఎమ్మెల్యేలకు కానీ అందరూ కూడా నమస్కారం తెలియజేస్తూ మా యొక్క సౌకర్యం కల్పించమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.